2020 ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా ఒక్క ఓటమి కూడా చూడకుండా విజయాలు సాధించింది. అలాగే నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంను ఓడించి ప్రపంచ కప్ను సాధించిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జనసేన పార్టీ తరపున జాతీయ జెండాలను చేతపట్టి కేక్ కట్ చేయడం అనంతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకుడు పిండి రాజా, ఆకుల బుజ్జి, బీజేపీ నాయకులు నాగసుధ పలువురు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున ఈరోజు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఒక పండుగ జరుపుతున్నాం. ఆ పండుగ ఏంటంటే మన భారతదేశం విశ్వ విజేతగా నిలిచిన పండుగ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాల్గొన్న క్రికెట్కి సంబంధించి పాల్గొన్న దేశాల్లో మన భారతదేశం ఎక్కడా కూడా ఓటమి అనేది చూడకుండా విశ్వ విజేతగా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్ అయితేనే ఉండే మన ఇండియన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా దేశాన్ని మన దేశం ఓడించి మనం విజేతగా నిలిచిన సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఈ కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో బీజేపీ తరఫున, టీడీపీ తరఫున అందరూ కూడా పాల్గొని ఈ కేక్ కటింగ్ జరుగుతుంది. ఇలాగే మన భారతదేశం ఘన కీర్తిని ఏది జరిగినా సరే మనందరూ కూడా పాలు పంచుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా 2007లో మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎన్నోసార్లు ఫైనల్కి వెళ్ళడం, దోబూతులు ఆడటం అదే జరగడం జరిగింది. ఇదైతే 2024లో ఎలా అయితే భారతదేశంలో మొత్తం ఎన్డీఏ కూడా విజయం సాధించిందో అదే విధంగా ఒక్క ఓటమి కూడా లేకుండా ఈసారి మన భారత జట్టు కప్పుని కైవసం చేసుకుని ప్రపంచంలో భారతీయులందరూ కూడా గర్వించే విధంగా ఈరోజు భారతదేశం తలమానికంగా అందరూ తలెత్తి చెప్పే విధంగా ఈరోజు భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థాయిలో నిలిపారు. వెంటనే నిన్న మ్యాచ్ జరిగిన విజయం సాధించిన నరేంద్ర మోడీ గారు కూడా మన భారతీయ జట్టు ప్లేయర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భారతదేశం అంతా కూడా ఎంతో గర్వంగా జరుపుకోవాల్సిన కార్యక్రమం అని చెప్పేసి ఇవాళ ఈ ఆనందోత్సవాలని ఇవాళ ఏదైతే మన పిండి రాజా జనసేన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం అందరినీ కాకేయడం కూడా చాలా ఆనందకర విషయం.